హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉంది మీ ఇంప్రూవ్మెంట్ మిక్సర్ అండ్ ఎలిగేషన్లో? సో మీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో మీకు డెఫినెట్గా ఏ ఎగ్జామ్ మీరు రాసినా సరే ఈ 100 క్వశ్చన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో మీరు ఏదో ర్యాండమ్గా వీడియో చూసేసి అలా వదిలేయటం కాకుండా ఈ సమ్స్ని కొంచెం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు యూజ్ అవుతుంది. లేదంటే మీరు ఏదో ర్యాండమ్గా చూసేసి అలా వదిలేశారంటే మాత్రం మీకు ఎగ్జామ్లో ఏ యూజ్ ఉండదు అనమాట. ఓకేనా? సో మనం 19 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసాం. 20లో చిన్న మిస్టేక్ ఉందని చెప్పాను నేను లాస్ట్ సెషన్లో. సో ఇప్పుడు చూడండి 20 క్వశ్చన్ చూడండి. 20 క్వశ్చన్లో ఇక్కడ ఏంటంటే మనకి లుకింగ్ అని పడింది కదా, అది లుకింగ్ కాదు, ఇక్కడ కొంచెం టైప్ ఎర్రర్ పడింది. 100 kg అది. ఈ షాప్ కీపర్ హ్యాస్ 100 kg ఆఫ్ రైస్. చూడండి షాప్ కీపర్ మొత్తం 100 kg రైస్ ఉంది. దాంట్లో వచ్చేసి 25 kg 75 kg ఇలా రెండు కింద డివైడ్ అయి ఉన్నాయి రైస్లు. 25 kg అనేది ఎంత ప్రాఫిట్ కమ్మాడో మనకు తెలియదు. రిమైనింగ్ అంటే ఈ 75 kg మాత్రం 8% ప్రాఫిట్ కమ్మాడు. అయితే టోటల్ ఓవరాల్ ఏమో 10% ప్రాఫిట్ అయితే గెయిన్ చేశాడు. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎలిగేషన్ వేసేటప్పుడు మనకి ఈ క్వశ్చన్ మార్క్ ఉండేది, మధ్యలో ఉన్న మీన్ వాల్యూ కనిపెట్టే వాళ్ళం మనం. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు. సో ఏం చేస్తారు? ఇక్కడ రాస్తాను చూడండి. క్వశ్చన్ మార్క్ 8%, 10%. ఇప్పుడు మీరు ఇక్కడ ఎలిగేషన్ అప్లై చేశారనుకోండి, 10 - 8, 10 పెద్దది కదా 8 కంటే, 10 - 8 2. ఇక్కడ మనకు తెలియదు, దీన్ని ఎక్స్ ఏమనుకో అవసరంలా. ఇప్పుడు మనకి రేషియో ఏమొచ్చింది చెప్పండి? 25-75 కదా రైస్ క్వాంటిటీస్ అనేవి. రేషియో ఎంత చెప్పండి? 1:3. సో 1:3. కానీ ఇక్కడ 1:3 రేషియో వచ్చింది, కానీ 1 ప్లేస్లో ఎంత ఉందండి మనకి? 2 యూనిట్స్ ఉంది. 2 యూనిట్స్ ఆఫ్ రైస్ ఉంది. అంటే ఇక్కడ 1 2కి మారాలంటే ఎంతతో మల్టిప్లై చేసాం? 2తో మల్టిప్లై చేసాం. అయితే ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేయండి. 3 2s ఎంత? 6. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇది మీన్ వాల్యూ. నాకు ఆల్రెడీ ఇక్కడ 8 అనేది 10 కంటే చిన్నది కాబట్టి నాకు క్వశ్చన్ మార్క్ అనేది ఏంటి? 10 కంటే పెద్దది ఉండాలి. ఎంత పెద్దది ఉండాలి? 6 యూనిట్స్ పెద్దది ఉండాలి. సో ఏమవుతుంది క్వశ్చన్ మార్కు? 10% + 6%. ఎంతండి? 16% ఈజ్ ఆన్సర్. సో అది 20 క్వశ్చన్. సో చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 100 kg ఇది టైప్ ఎర్రర్ పడింది అక్కడ. సో అలిగేషన్ కొంచెం అడ్వాన్స్డ్ మోడల్ అంతే, ఈజీయే. సో అది 16% ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A milkman uses 3 containers for selling milk. Their capacities being 40 liters, 30 liters, 20 liters respectively. He fills. అయితే కెపాసిటీ 40 లీటర్స్ ఉంది, కానీ దాంట్లో మిల్క్ వాటర్ మాత్రం 40 లీటర్స్ లేదు. అంటే మీకు ఒక బకెట్ ఉందనుకోండి, ఆ బకెట్ 40 లీటర్స్. ఆ 40 లీటర్స్ ఉంది కదా అని 40 లీటర్స్ మిల్క్ వాటర్ పోసేయలేదు. ఎంత పోసారు? ఫస్ట్ కంటైనర్లో 87.5%, సెకండ్ దాంట్లో 80%, థర్డ్ దాంట్లో 90%. జస్ట్ మనం నేర్చుకున్నవి కొంచెం అడ్వాన్స్ అవుతున్నాయి అంతే. 40 లీటర్స్ అంటే 87.5%. ఫస్ట్ ఫ్రాక్షన్ వాల్యూ చెప్పండి. 87.5% ఎలా రాయొచ్చు అంటే 100% - 12.5% అని రాయొచ్చు. 100%కి ఫ్రాక్షన్ అంటే 1. 100% అంటే 1 కదా. 12.5%, 25% అంటే పావు. 12.5 అందులో సగం. 1 - 1/8 = 7/8. అలాగే 80% అంటే 4/5. 90% అంటే 9/10. సో ఇప్పుడు ఇది 40 కదా స్టార్టింగ్లో. సో ఎంత అవుతుంది? 535. నెక్స్ట్ 80% కాబట్టి 30 లీటర్స్. ఇదంతా 24. అంటే కెపాసిటీస్ వస్తున్నాయి మనకి. ఇది 20 కాబట్టి ఎంత? 18. సో ఇప్పుడు ఫస్ట్ది రేషియో ఏమో 3:2, సెకండ్ది ఏమో 5:1, థర్డ్ది 7:2. మనం ప్రతిదీ కూడా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, ప్రతి దానికి ఆ కాన్సెప్ట్ అప్లై చేసేద్దామంటే అర్థమెటిక్లో అవ్వదు. క్వశ్చన్ మనకి ఏ విధంగా ఈజీగా చేస్తే అవుతుంది, ఏ విధంగా ఈజీగా అవుతుంది. ఇప్పుడు చూడండి, నాకు డైరెక్ట్గా 3:2 ఇచ్చేసాడు. సో నాకు డైరెక్ట్ వచ్చేస్తుందా? మిల్క్ ఎంత అవుతుంది? టోటల్ 5 పార్ట్స్. ఇది టోటల్ 5 పార్ట్స్. దీంట్లో 3 పార్ట్స్ అంటే ఎంత? 21. వాటర్ ఎంత? 14. అలాగే సెకండ్ కంటైనర్ మనకి ఎంత వచ్చింది? 24. 5:1. 5:1 అంటే 6,
24 లీటర్స్. 5 ఎంత అవుతుంది? 20. 1 ఎంత అవుతుంది? 4 లీటర్స్. అలాగే థర్డ్ది 9 యూనిట్స్ 18 లీటర్స్. మిల్క్ ఎంత అవుతుంది? 7 కాబట్టి 14. అలాగే వాటర్ వచ్చేసి 4. సో ఇప్పుడు టోటల్ మిల్క్ ఎంత అవుతుంది? టోటల్ మిల్క్ 21, 20, 14 ఎంత అవుతుందండి? 20, 21, 41, 41, 14, 55 ఇస్టు వాటర్. వాటర్ ఎంత అవుతుంది? 14, 4, 4, 22. సో 11 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5:2. సో 5:2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, there are 3 mixtures containing milk and water. In first mixture, milk is 37.5% mixture, and in second mixture, so first రాసేయండి, milk is to water, 37.5% of mixture. సో 37.5% అంటే 3/8 అని అర్థం. ఎందుకంటే మనం ఇందాక సమ్లో 12.5 అనేది 1/8 అని చూసామా? 12.5%ని ఇంటూ 2 చేస్తేనే కదా 37.5 వస్తుంది. 12 మూడుల 36, 3 ఇంటూ అర 3 1.5. సో 36 1.5 అంటే 37.5. సో ఇదేంటి మామూలుగా 1/8. సో దాన్ని 3తో మల్టిప్లై చేస్తున్నారు కాబట్టి 3/8 అవుతుంది. సో ఏమవుతుంది? టోటల్ మిక్చర్లో మిల్క్ అనేది 3 parts, వాటర్ అనేది 5 parts. ఇది ఫస్ట్ది. అలాగే సెకండ్ దానికి వస్తే ఎంత? మిల్క్ ఈజ్ 28.5% లెస్ దాన్. 28.5% అంటే 2/7. 28.56 అంటే 2/7. 14.28 అంటే 1/7. సో దాన్ని 2తో మల్టిప్లై చేస్తే 28.56 వస్తుంది, 2/7. లెస్ దాన్ అన్నాడు, 28.5% లెస్ దాన్ అన్నాడు అంటే 7 యూనిట్స్ వాటర్ అనుకుంటే మిల్క్ అనేది 5 అవుతుంది. సో 5:7. అలాగే థర్డ్ మిక్చర్లో ఇక్కడ ఫుల్ స్టాప్ కాదు, కామా, రేషియో అంతా 5:4. ఓకేనా? ఇప్పుడు ఈ కంటైనర్స్ అనేది ఇది 12.4 లీటర్స్ అంట, ఇది 15.5 అంట, ఇదేమో 9.3 అంట. సో ఇప్పుడు చూస్తానికి అలా ఉన్నాయి కదా వాల్యూస్. సో మనకి ప్రతిదాన్ని ఇది 12.4ని చేసుకోవటం, ఇది 15.5 చేసుకోవటం కష్టం కాబట్టి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఈ క్యాన్సిల్ చేసేస్తాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడాను 31 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. నాకు ఇక్కడ 12 4 కనిపిస్తుంది. 3 4s 12, 1 4s 1, 124, 31 4s. సో ఇది 4, ఇది 31 5. సో మీరు మల్టిప్లికేషన్స్ అనేవి అంత స్ట్రాంగ్ చేసుకోవాలి మీరు. ఇది 3. సో ఫస్ట్ కంటైనర్ ఏమో 4. ఇందాక మనకి ఫస్ట్ కంటైనర్, సెకండ్ కంటైనర్, థర్డ్ కంటైనర్ రేషియో ఇచ్చాడు కదా, ఇలా రేషియో ఇవ్వకుండా ఇలా కొంచెం ట్రిక్ వేసాడు అనమాట. సో మనం కనిపెట్టాం రేషియో ఇప్పుడు 4:5:3 అని. సో ఇప్పుడు ఇవన్నీ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? సో 4:5:3లోకి చేసుకోవాలి. ఫస్ట్ ఇవి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 8. ఇది 8 పార్ట్స్ ఉంది, ఇది 12 పార్ట్స్ ఉంది, ఇదేమో వచ్చేసి 9 పార్ట్స్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇది ఈక్వల్ చేసుకోవడానికి దేంతో మల్టిప్లై చేస్తాం? దీన్నేమో 9 తోటి, దీన్నేమో అంటే 72 కదా, 8కి 12కి 9కి ఎల్సిఎం. 9 తోటి, దీన్ని 6 తోటి, దీన్ని 8 తోటి. సో ఇప్పుడు టోటల్గా చూడండి, 3:5ని ఫస్ట్ కంటైనర్ అయితే 9x4తో మల్టిప్లై చేస్తున్నారు, సెకండ్ది 7x5, థర్డ్ది వచ్చేసి ఒక నిమిషం, సో చూడండి ఇది 8, దీన్ని 9x4తో మల్టిప్లై చేస్తున్నారు, 6x5తో మల్టిప్లై చేస్తున్నారు, 8x3తో మల్టిప్లై చేస్తున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ 3 టేబుల్లో క్యాన్సిల్ చేసేసేయండి. ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్. అలాగే 2 టేబుల్లో ఇది 2 టైమ్స్, ఇది 4 టైమ్స్. సో ఇప్పుడు టోటల్గా ఫస్ట్ అనేది ఎంతతో మల్టిప్లై చేస్తున్నారు? 6తో మల్టిప్లై చేస్తున్నారు. సెకండ్ది ఏమో 5తో మల్టిప్లై చేస్తున్నారు, థర్డ్ది ఏమో 4తో మల్టిప్లై చేస్తున్నారు. సో ఇప్పుడు చెప్పండి, 18 30 మిల్క్ వాటర్, 5తో 5 5 20 25 35
4 5 20 16. సో ఇప్పుడు యాడ్ చేసేసేయండి. 20 + 25 45 + 18 63. అలాగే 30 + 35 65 65 + 16 81. సో ఇప్పుడు 9 టేబుల్లో పోతుంది కదా, ఇది 9 టేబుల్లో ఇది 7 టైమ్స్, ఇది 9 టైమ్స్. సో ఎంత అవుతుందండి? 7:9. వెరీ ఈజీ సమ్. 24th చూడండి. మనీష్ బాట్ 25 kg ఆఫ్ రైస్ అట్ 32 rupees per kg and 50 kg ఆఫ్ రైస్ అట్ 36 rupees per kg. Yes. $25 kg, 15 kg, 32 rupees per kg, 36 rupees per kg. ఇది మనకి తెలియదు. అయితే దీని రేషియో వచ్చేసి 25:15. సో 5 టేబుల్ ఇది 5 టైమ్స్ 3 టైమ్స్. సో ఇలాంటి సమ్ మనకి నార్మల్గా కూడా చాలాసార్లు మనకు తగిలి ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎక్స్ అనుకుని చేసేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తాం. సో నేను ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇది యాక్చువల్లీ 2 విధాలుగా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఈ డిఫరెన్స్ చూసారా, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి? 4 ఉందా? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 4 అనేదే ఈ 5:3 రేషియోలో డివైడ్ అవుతుంది. 4 దీన్ని ఇప్పుడు ఇది ఎన్ని పార్ట్స్? 5/8 కదా, ఇది 3/8. ఇక్కడ ఇంటూ 4 వేయండి, ఇక్కడ ఇంటూ 4 వేయండి. ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేస్తే ఇది ఎంత అవుతుంది? ఇది 2.5, ఇది వచ్చేసి 1.5. సో మీకు ఈ రెండు మధ్యలో ఉండాలి కదా. ఇది 36 అనేది పెద్దది అవుతుంది మీన్ వాల్యూ కంటే, ఎందుకంటే 32 అనేది చిన్నది కదా. సో 36లో నుంచి 2.5 తీసేయండి, ఆర్ 32కి 1.5 కలపండి, ఏదన్నా ఒకటే అవుతుంది. సో ఎంత అవుతుంది? ఇది 33.5. ఇదేంటి మనకి పర్చేసింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అవుతుంది. 33.5 సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 40.20. దీన్ని ఎలా రాయొచ్చు? 335:402. సో మీకు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? దీన్ని ఎలా రాయొచ్చు? 5:67. దీన్ని ఎలా రాయొచ్చు? 2:201. 67 3సే కదా 201. సార్ ఎలా చెప్పేస్తున్నారు సార్? 67 3s 201. 63 180, 7 3 21, 180 + 21 201 అలా. సో ఎంత అయింది? 5:6 వచ్చింది. 5 ఏంటి 6 ఏంటి సార్? 5 కాస్ట్ ప్రైస్, 6 సెల్లింగ్ ప్రైస్. సో 5 యూనిట్ల కాస్ట్ ప్రైస్ అయితే 6 యూనిట్ల సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే 1 యూనిటే కదా లాభం ఇక్కడ ఈ రెండింటి మధ్యలో. 1/5 × 100. సో ఎంత పర్సెంట్ అండి? 20% ఈజ్ రైట్ ఆన్సర్. ఈజీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మెథడ్ ఉంది అన్నారు కదా సార్, ఎలా అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఆ మెథడ్ చెప్తాను. సో మీరు ఈ క్వశ్చన్ అనేది ఇందాక నేను చేసిన అప్రోచ్లో చేయొచ్చు, కానీ నేను ఇంకో మెథడ్ చెప్తున్నాను, దాన్నే డీవియేషన్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ డీవియేషన్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకటేమో 60 రూపీస్ పర్ కిలో, అవునా? నెక్స్ట్ వచ్చేసి 105 రూపీస్ పర్ కిలో. అంటే ఇదేమో 1 కిలో 60 రూపాయలు, ఇదేమో వచ్చేసి 1 కిలో 105 రూపాయలు. అయితే ద రేషియో ఆఫ్ ద క్వాంటిటీస్ దే ఆర్ మిక్స్డ్ ఈజ్ 7:2. ఓకే, 7:2. ఇప్పుడు ఈ రెండు కలిపారనుకోండి, మనకి ఎంతో కొంత మీన్ వాల్యూ వస్తుంది. ఈ రెండు రేసులు కలిపారంటే ఫర్ సపోజ్ నాకు ఇది 105 కాదు 60 అనుకున్నారనుకోండి, నాకు కంపల్సరీ వాల్యూ అనేది 60కి 105కి మధ్యలో ఉంటుంది. నేను ఫర్దర్ టైం బీయింగ్ దీన్ని ఎట్లా రాస్తానంటే, ఇది కూడా 60 అయ్యి ఉంటే అప్పుడు నాకు మీన్ వాల్యూ 60 అవుతుంది కదా. ఇది 60 రూపీస్ పర్ కిలోయే అయ్యి ఉంటే నాకు ఓవరాల్ మీన్ వాల్యూ కూడా 60కి మధ్యలో, అంటే 60 కదా. సో 60 ఉంటుంది. కానీ నాకు 60 కాదు, ఇది ఎక్స్ట్రా ఎంత ఉందంటే 45 పర్ కిలో, అంటే 1 కిలోకి 40 రూపీస్ ఉంది. అలాంటివి ఎన్ని ఉన్నాయి నాకు? సారీ 45 ఎక్స్ట్రా ఉంది. 45 పర్ కిలో ఎక్స్ట్రా ఉంది, రాయండి ఇక్కడ 45 పర్ కిలో ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రా ఎన్ని యూనిట్స్కి గాను వచ్చింది?
1 కిలోకి 45 కానీ ఎన్ని ఎక్స్ట్రా ఉన్నాయి నాకు 2 యూనిట్స్ ఎక్స్ట్రా ఉంది. సో నాకు ఎక్స్ట్రా ఎంత అంటే 2 ఇంటూ 45. ఈ 60 అయ్యి ఉంటే బాగానే ఉండేది కానీ 60 కాదే 45 అనేది ఎక్స్ట్రా ఉంది. ఎన్ని యూనిట్స్ గాను 2 యూనిట్స్ గాను. సో 45 ఇంటూ 2 బై ఓవరాల్గా ఎంత, ఓవరాల్గా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఇక్కడ 7 ఇక్కడ 2 ఓవరాల్గా 9 ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు 45 టూస్ అంటే ఎంత, 45 టూస్ అంటే 90/9 అంటే 10. అంటే అది 60 అయ్యి ఉంటే బాగానే ఉండేది, మనకు మెయిన్ వాల్యూ 60 వచ్చేది. కానీ 60 కంటా 45 రూపీస్ పర్ కిలో ఎక్స్ట్రా ఉంది కాబట్టి నాకు ఎంత ఎక్స్ట్రా వచ్చిందండి, 60 + 10. సో కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అవుతుంది, 70 రూపీస్ పర్ కిలో. ఇదే సమ్ము మీరు అలిగేషన్లో ట్రై చేయండి, మీకు అది హోంవర్క్ కింద తీసుకుని అలిగేషన్లో ట్రై చేయండి, చాలా సింపుల్. సో 70 రూపీస్ పర్ కిలో అనేది మీకు ఈ మెథడ్ నచ్చితే ఈ మెథడ్ ఫాలో అవ్వండి, అలిగేషన్ నచ్చితే అలిగేషన్ ఫాలో అవ్వండి, రెండు బాగానే ఉంటాయి. సో 70 రూపీస్ పర్ కిలో కాబట్టి ఇది ఏంటి కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎంత 100. సో ఎంత ఇప్పుడు మనకి ప్రాఫిట్ అనేది 30. సో 3/7 ఇంటూ 100. నేను ఇందాక చెప్పానా మీకు 1/7 అంటే ఎంత 14.28% అని, 1/7. కానీ 3/7 అంటే ఇంటూ 3 అంటే 14 3 42, 42 6/7. థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. సో అలాగా మీకు అలవాటు పడాలి క్యాలిక్యులేషన్స్ కానీ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసేది కానీ బాగా మీరు ఫెమిలియారిటీ అనేది తెచ్చుకోవాలి. సో అప్పుడే మీకు సమ్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి, మీకు ఎగ్జామ్లో కూడా టైం సేవ్ అవుతుంది. సో అది ఈరోజు 4 సమ్స్ డిస్కస్ చేసాం. సో 5 సమ్స్ డిస్కస్ చేసాం. సో 21 ఏదో మిస్టేక్ ఉంది, అది నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. ఓకే, బాయ్.